హాయ్. బిగ్ బాస్ సీజన్ 8లో బాగా స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్స్ ఎవరు అనిపిస్తుంది? నిఖిల్, నబీల్, ప్రేరణ, యష్మి, సీత. వీళ్ళలో ఒక్కొక్కరు ఒక్కొక్క క్వాలిటీ చెప్పండి, అంటే మీకు ఎందుకు నచ్చారు అని. సీత ఎందుకంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది, ఏదున్నా చెప్పేస్తుంది. ఆమె ఏడవడం నచ్చదు నాకు అంతే. ప్రేరణలో సంచాలకు బాగా చేస్తుంది, అంటే నిన్న ఎపిసోడ్లో నాకు బాగా నచ్చింది ప్రేరణ. నిఖిల్ ఏంటంటే 3 వీక్స్ కంటిన్యూస్గా చీఫ్ ఉన్నాడు కదా, సో ఆయన 3 వీక్స్ కంటిన్యూస్గా అట్లా ఆయన పొజిషన్ ఉంచుకోవడం కూడా గ్రేటే, ఎవరు ఉంచుకోలేదు కాబట్టి. సో ఆయన నచ్చుతాడు నాకు. ఇంకా యష్మి సోనియా నామినేట్ చేసినప్పుడు నచ్చింది. సోనియా ఇప్పుడు రీఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుంది? నాకైతే నచ్చదు, చూసే వాళ్ళు చూస్తారేమో కానీ నాకైతే అంటే మళ్ళీ తొందరగా ఎన్ని వచ్చినా చేసేస్తారు కావచ్చు. మేబీ 1 to 2 వీక్స్ ఉంటుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో వీళ్ళు వస్తే బాగుండు, మళ్ళీ గేమ్ చేంజ్ అవుతుంది అని ఎవరి పేర్లు అని అనుకుంటున్నారు? హరితేజ వస్తే బాగుంటుంది, ఇంకా అలీ వస్తే అలీరేజా వస్తే బాగుంటుంది. ఓకే. అండ్ దీంట్లో ఇప్పుడు గంగవ్వ వస్తుంది, ఇంకా మహబూబ్, టేస్టీ తేజ అంటున్నారు కదా, వీళ్ళ వల్ల యూజ్ ఉందంటారా? గంగవ్వ వల్ల మనకి ఎంటర్టైన్మెంట్ అయితే వస్తుంది, ఇక టేస్టీ తేజ వల్ల కూడా కొంచెం వస్తుంది. మహబూబ్ వల్ల గేమ్స్ ఇంకా కాంపిటీషన్ పెరుగుతుంది వాళ్ళకి. ఓకే. ఆదిత్య ఓం గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఫస్ట్ 2 వీక్స్లో డల్ ఉండే, ఫస్ట్ వీక్ వెళ్ళిపోతాడు అనుకున్నా, కానీ ఇప్పటివరకు చూసినాం కాబట్టి ఆయన కూడా బాగానే ఆడతాడు కొంచెం. కాకపోతే ఆయన బిహేవియర్ ఏంటో అర్థం కాలేదు కొన్ని రోజుల వరకు.